లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కల్కి 2 రిలీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఇప్పుడు ఆ కామెంట్ మీద ఫిలిం నగర్ లో చర్చ జరుగుతుంది. నాగి సరదాగానే అన్నట్టుగా అనిపించినా ఆ మాట వెనుక పెద్ద అర్థమే ఉందన్నారు సినీ జనాలు. ఇంతకీ నాగి ఏమన్నారు, దాని వెనుకున్న అర్థం ఏంటి, అదేంటో చూద్దాం ఈ స్టోరీలో. కల్కి 2898 AD రిలీజ్ అయ్యి ఏడాది కావస్తుంది. అప్పటి నుంచి సీక్వెల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఇంతవరకు యూనిట్ సైడ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఏడాది చివరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పినా కానీ ఎప్పుడు ఎక్కడ అన్నది క్లారిటీ అయితే లేదు. ఓ తమిళ ఫంక్షన్లో మాట్లాడిన నాగి కల్కి 2 రిలీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. కల్కి సినిమా 2-3 గ్రహాలు కలిసినప్పుడు రిలీజ్ చేశాం. కల్కి 2ను 7-8 గ్రహాలు కలిస్తే టైంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కల్కి 2ను 7-8 గ్రహాలు కలిసే టైంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు. అయితే నాగి కామెంట్ సరదాగానే అనిపించింది, కానీ దాని వెనుక పెద్ద అర్థమే ఉందని ఇండస్ట్రీ టాక్. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో 7-8 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలనే నాగి గ్రహాలు అంటూ సెటైర్ వేశారా, అవి ఓ కొలిక్కి వస్తే గానీ కల్కి 2 పట్టాలెక్కే ఛాన్స్ లేదా అన్నది ఆ డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఏదేమైనా ప్రెజెంట్ ప్రభాస్ లైనప్ చూస్తే కల్కి 2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.